2019లో వైసీపీకి అధికారం ఇచ్చిన ప్రజలు వారి భయంకర పాలన చూసి 2024లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. అయినా ఫ్యాన్ పార్టీ నేతలు తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపక్వతతో రాజకీయాలు చేయాలని సూచించారు. ఇటీవల వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, దానికి ఎవరూ భయపడే పరిస్థితి లేదని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టేవాళ్ళు, పోలీసుల చేత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేత హెరాస్ చేయించేవాళ్ళు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బూతులతో పాటు పొట్టేళ్లను నరికినట్టు మెడకాయలు నరుకుతామని బెదిరింపుకు దిగుతున్నారు. నీ బెదిరింపులకు బెదిరేవాడు ఎవడు లేడు. నువ్వు అనుకుంటామో మైండ్ గేమ్ ఆడతాము, బెదిరిద్దాము, బెదిరించి బ్లాక్మెయిల్ చేద్దాము అనేటువంటి ధోరణిలో నీకుంటే అది మానుకోని ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలన చేద్దాం తప్ప కక్ష సాధింపు చర్య అనేటువంటిది మన పద్ధతి కాదు. ఇవాళ తన ఉన్నటువంటి అనుభవంతో ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే తలకాయలు నరుగుతూ ఉంటాం, పొడుస్తూ ఉంటాం, చంపుతామంటాం తప్ప మేము ఇదిగో ఇది చేశాం, మీరు ఇది చేయట్లేదు అని ఏ ప్రతిపక్ష నాయకుడన్నా మాట్లాడుతున్నారా?